లో జరిగిన అవినీతి అన్ని వెలికి తీస్తామని నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు వైసీపీ నేతలకు తొత్తులుగా మారి అవినీతికి పాల్పడ్డారని, వారి చిట్టా అంతా నా దగ్గర ఉందని త్వరలోనే కమిటీ వేసి బండారాన్ని బయటపెడతానని గడివేముల మండల సర్వసభ్య సమావేశంలో గౌరు చరితారెడ్డి విమర్శించారు. రైతులకు అందాల్సిన జొన్న సంచులను కూడా వైసీపీ నాయకుల ఇళ్లలో దాచిపెట్టారని, ప్రభుత్వ భూములను అడ్డదిడ్డంగా బంధువుల పేరిట తమ పేరిట రాయించుకున్నారని వైసీపీ నాయకులపై మండిపడ్డారు. టీడీపీ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు సక్రమంగా అందేలా చూస్తామని ఎమ్మెల్యే చరిత తెలిపారు. ఐఏఎస్ కు సంబంధించిన సీనియర్ అధికారులే వస్తారు. తప్పకుండా దీనిపైన మీ భూములు ఎవరైతే కబ్జా అయినాయో వాళ్ళంతా కూడా కమిటీకి మీరు రిప్రజెంటేషన్స్ ఇచ్చుకోవచ్చు. దానిపైన కూడా సమగ్రంగా విచారణ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను ప్రెస్ ద్వారా కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి చాలా భూములు ఎన్నో వందల ఎకరాలు ప్రతి ఒక్క మండలంలో కూడా కబ్జాలు అయిపోయినాయి. ఎక్కడ స్థలాలు కనిపిస్తే చాలు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. దీనిపైన మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా గని చెరువు పరిస్థితి లేదు, తాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు, కాలువలు క్లీన్ చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. సొంత ఖర్చులతో పెట్టుకోవాలంటే కూడా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులంతా భిక్షాటన చేస్తూ నిధులు సేకరించి పనులు చేయించిన దాఖలాలు మనం గతంలో చూసాం. కాబట్టి మేము అదే ఇప్పుడున్న సీఎం గారి దృష్టికి మేము తీసుకెళ్లడం